నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జేఎస్ శాస్త్రి గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్కారం అండి. నమస్కారం. శాస్త్రి గారు, ఈ మధ్య కాలంలో చూసుకున్నట్టయితే గనక సంతానం కలిగిన తర్వాత ఆ పిల్లలకి ఏదో ఒక ఇబ్బంది రావటం, అనారోగ్యంగా ఉండటం అలా ఉంటూ ఉంటుంది. కొంతమందికి అసలు సంతానం కలగడమే చాలా కష్టంగా ఉంటుంది. అలాంటి సందర్భంలో ఏం చేయాలి అని అంటారు? శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగణాధిపతయ నమః. శ్రీ మహాసరస్వత్యై నమః. హరి ఓం. శ్రీమాత్రే నమః. అయితే ఇక్కడ సంతానం కలగాలి అని అంటే ప్రత్యేకంగా మనకు కుజుడి యొక్క అనుగ్రహము, గురుడి యొక్క అనుగ్రహం గ్రహాల్లో ఉండాలి. వీళ్ళు కాకుండా సుబ్రహ్మణ్య స్వామి అధిష్టాన దేవుడు సంతానానికి. ఎందుకంటే ఇప్పటి కాలంలో ఆయన్ని ఎందుకండి అని అంటే ఆయన సర్పాకృతిలో కఠోరంగా తపస్సు చేసి తన యొక్క అధిష్టాన దేవుడుగా సుబ్రహ్మణ్య స్వామి ఇచ్చారు మంగళవారం రోజు. అలా సుబ్రహ్మణ్య స్వామి అనుగ్రహం వల్ల సంతానానికి ఒక కథ కూడా ఉంది. సుబ్రహ్మణ్య స్వామి పుట్టడానికి సాక్షాత్ ఈశ్వరుడే దీనికి దేవతలందరూ పూనుకున్నారు సుబ్రహ్మణ్య స్వామి పుట్టడానికి. ఆ కథ వింటే కనుక ఆ స్వామి యొక్క అనుగ్రహం కూడా కలుగుతుంది. కాబట్టి ఈ సుబ్రహ్మణ్య స్వామి జననానికి కూడా విచిత్రంగా ఉంటుంది. తారకాసురుడు సంహారం చేయడానికి సుబ్రహ్మణ్య స్వామి పుట్టడం, తద్వారా తారకాసురుడు సంహారం చేయటం, తర్వాత ఈయన మళ్ళీ అనేక రాక్షసులను చంపడానికి పుట్టాడు. ఎందుకంటే రాక్షసులు వరాలు ఆ విధంగా పొందారు, శివ సంతానంతోనే మేము నశిస్తాము అని చెప్పి. మరి శివ సంతానం కలగాలి అంటే, దైవకార్యం జరగాలంటే జరిగే పరిస్థితిలో లేదు అక్కడ. అలాంటి సమయంలో ఆ రుద్రవీర్యంతో ఉద్భవించినటువంటి వారు, అంటే రుద్రవీర్యం ఎప్పుడైతే భూమి మీద పడి, ఆ భూమి మీద పడిన తర్వాత నీళ్ళల్లో నుంచి అది అగ్నికి అనేక రకాల భూమిని మోస్తూ చివరికి కృత్తికలు మోసి నక్షత్రాదులు మోసిన తర్వాత కనుక అప్పుడు సుబ్రహ్మణ్య స్వామి ఉద్భవించాడు. కాబట్టి 6 తలలతో షణ్ముఖుడుగా స్వామి స్కందషష్ఠి స్వరూపంగా, మన స్కందషష్ఠి అంటే ఈ యొక్క స్కందషష్ఠి స్తోత్రం కానీ కవచం కానీ చేస్తే కూడా సంతానం కలుగుతుందని. మనకు మరి అనేక దేవాలయాలు కూడా ఉన్నాయి. సుబ్రహ్మణ్య స్వామి యొక్క షణ్ముఖ క్షేత్రాలు కావచ్చు, మరి అన్ని క్షేత్రాలకు అందరూ వెళ్ళలేని పరిస్థితి కూడా ఉంటుంది. ఎందుకంటే వాళ్ళ దూరాభారం కావచ్చు, లేదా అన్ని క్షేత్రాలకు వెళ్ళి దర్శనం చేసుకోవడం అంటే కుదిరే పరిస్థితి కాదు. మరి మనం ఎలా చేసుకోగలుగుతామండి అంటే, సుబ్రహ్మణ్య స్వామి నిత్యం ఆరాధన చేయటం ఒకటి, ఇంట్లో కూడా మనం ఉపవాసాలు ఉండటము, ఆ యొక్క సుబ్రహ్మణ్య స్వామి మంగళవారం రోజు ఏమీ బయట తినకుండా ఉండాలి. భోజనం కానీ ఏది చేసినా ఇంట్లోనే, బయట ఎక్కడ తినకుండా ఉండటం. తర్వాత ముఖ్యంగా చెప్పాల్సిన విషయం ఏంటంటే, ఇక్కడ మంగళవారం రోజు బయట భోజనం చేసినా ఇంట్లో మీరు ఏదైనా చేసుకోవాలన్నా దానిలో పొట్లకాయ లాంటిది వేయకుండా ఉండటం. తర్వాత ముఖ్యంగా ఇప్పుడు కాలంలో ఈ నూడిల్స్ లాంటి పదార్థాలు వస్తున్నాయి, అవి ముఖ్యంగా వర్జించాలి ఆదివారం మంగళవారం రోజు. అంటే ఆ పాము ఆకారంలో ఉంటాయి అందుకనా? అవునమ్మా, ఎందుకంటే ఈ పాము ఆకారంలో ఉండేటువంటి పదార్థాలు వర్జిస్తేనే సంతానోత్పత్తి కలుగుతుంది. అది అందరికీ తెలియాల్సిన విషయం. ఫస్ట్ అది తెలుసో తెలవకో వీళ్ళు ఆదివారం రోజు బయట భోజనాలకు అని చెప్పి వెళ్ళటం జరుగుతుంది, అక్కడ వీళ్ళు తినేయటం జరుగుతుంది. మనకి సంతానం ఎక్కడ కలుగుతుంది వీళ్ళకి? ఆదివారం ఎందుకండి? అసలు మరి ఆదివారం రోజు అంటే ఈ కలియుగంలో రాహుకేతువులు కూడా అంత ప్రధానమైనటువంటి పాత్ర పోషిస్తారు సంతానానికి సంబంధించి. కాబట్టి రాహుకేతువులకి అధిష్టానం కూడా ఆదివారమే కేటాయించారు రాహుకి. మనకు అందుకనే శ్రీకాళహస్తిలో మీరు వెళ్తే కనుక రాహుకాల సమయంలో విపరీతంగా పూజలు జరుగుతుంటాయి ఆదివారం పూట. ఎందుకంటే దుర్గాది అధిష్టానదేవి రాహుకి. కాబట్టి మనకు ముఖ్యంగా ఈ యొక్క ఆదివారం మంగళవారం ఎంతవరకు పాటిస్తే వాళ్ళకంత శుభం జరుగుతుంది. ఇక ముఖ్యంగా సుబ్రహ్మణ్య క్షేత్రాల్లో ఎవరైతే దగ్గరగా ఉంటే కావడి మోస్తామని మొక్కుంటారు కొంతమంది. ఎందుకంటే సంతానం లేకపోయినా, ఇప్పుడు మీరు ఇక్కడ మనకు కనబడదు కానీ తమిళనాడు లాంటి రాష్ట్రాలకు వెళ్తే షణ్ముఖ క్షేత్రాల్లో తమిళనాడులో ముఖ్యంగా ఉంటుంది కావడి ఉత్సవం చేస్తారు. కావడి ఉత్సవంలో వాళ్ళకి ఏదైతే మొక్కుంటారో మొక్కుని ఆ కావడిలో ఎత్తుకొని తీసుకెళ్తారు. అలా చేయటం. అది కాకుండా కొన్ని రాగి చెట్టుకి కానీ, అక్కడ ఉండేటువంటి సుబ్రహ్మణ్య క్షేత్రంలో రాగి చెట్టుకు కానీ ఈ ఉయ్యాలు కడతారు. ఇప్పుడు అట్లానే మన సుబ్రహ్మణ్య క్షేత్రం దగ్గరలో మన హైదరాబాద్ నగరంలో కూడా స్కందగిరి విశేషంగా చెప్పబడింది. ఎందుకంటే చాలా అనాది కాలం నుంచి మనకు ఆ క్షేత్రం యొక్క విశేష లీలా వినోదాలు జరిగాయి అందరికీ కూడా. అటు ఎవరికైనా కూడా ఆ క్షేత్రం యొక్క మహత్యం అంటే అందరికీ, స్కందగిరి అంటే అందరూ కూడా ఆ క్షేత్రానికి వెళ్తూ ఉంటారు. అటువంటి క్షేత్రంలో కూడా మనకు అక్కడ రాయి చెట్టు ఉంటుంది. ఆ చెట్టుకు కూడా మన కోరిక అని చెప్పి ఉయ్యాలను కట్టడం కూడా చేస్తారు సంతానం కలగటానికి. అలా చేయటం వల్ల కూడా సంతానం కలుగుతుంది. ముఖ్యంగా ఏ వారాల్లో చేయాలండి కూడా కొంతమందికి సంశయం ఉంటుంది. ముఖ్యంగా రాబోయేటువంటి మంగళవారం చాలా విశేషం అమ్మా. ఇప్పుడు ఎందుకంటే స్వాతి నక్షత్రం మంగళవారంతో కూడుకున్నటువంటిది.
ఈ సర్ప నక్షత్రాలు కొన్ని ఉన్నాయమ్మా. రాహు నక్షత్రాలు, కుజ నక్షత్రాలు మంగళవారంతో కలిసి ఉంటే గనక, కేతు నక్షత్రాలు లాంటివి కలిసి ఉంటే గనక మనం గనక ఆరాధన చేస్తే చాలా విశేషం. ఇంకో విశేషం ఏంటంటే అక్కడ అదే రోజున మనకు శాస్త్రీయ ధర్మశాస్త్రం కూడా ఏం చెప్పిందంటే సర్పాలకి చతుర్థి పంచమి తిథులతో కూడుకున్నటువంటి నాగసర్పారాధన చేయడం చాలా మంచిదని చెప్పబడింది. విశేషంగా మనకు మంగళవారం రోజు చతుర్థి పంచమి తిథులు కలిసి ఉంది. అలా రెండు కలిసి వచ్చిన రోజు, అందులో స్వాతి నక్షత్రంతో కూడుకున్నటువంటి రోజు. ఇంకో విషయం ఏంటంటే సుబ్రహ్మణ్య స్వామికి మనకు తెలిసినటువంటి విషయం కృత్తికా నక్షత్రం అని. కానీ తమిళనాడు లాంటి రాష్ట్రాల్లోకి వెళ్తే గనక స్వామివారి నక్షత్రం విశాఖ అని కొన్ని చెప్పబడింది. ఆ రోజు విశాఖ స్వాతి నక్షత్రంతో కూడుకున్నటువంటిది. కాబట్టి విశేషంగా ఆ రోజు సర్పారాధన చేయటం వల్ల సంతానవంతులు ఎవరైతే కావాలనుకుంటున్నారో ఆ రోజున గనక నియమనిష్టలతో సుబ్రహ్మణ్య క్షేత్రానికి దర్శనం చేసుకుని ఆ రోజు నుంచి మీరు ప్రారంభం చేస్తే గనక అక్కడి నుంచి మొదలుకొని కంటిన్యూగా చేస్తే ఖచ్చితంగా వాళ్ళు సంతానవంతులు అవుతారు. రైట్. సో ఈ వచ్చే మంగళవారం 18వ తారీఖు అవుతుంది. ఆ రోజున స్వాతి విశాఖ నక్షత్రం విచిత్రం కూడా చూడండి అమ్మా మీరు, 18 1 + 8 9 కుజుడి యొక్క సంఖ్య. అవును, రైట్. అది కూడా మీకు కలిసి వచ్చింది. రైట్. న్యూమరాలజీ ప్రకారం కానీ 9 అంటే గనక మంచిది అని అంటున్నారు. అలాగే ఎట్ ది సేమ్ టైం స్వాతి విశాఖ 2 నక్షత్రాలు కలిసి వచ్చాయి, తిథులు కూడా చతుర్థి పంచమి తిథులు కలిసి వచ్చాయి కాబట్టి అద్భుతమైన అవకాశాన్ని డెఫినెట్ గా మీకు తెలిసిన వాళ్ళు ఎవరైతే సంతానం గురించి ఇబ్బంది పడుతూ ఉన్నారో, కలగాలి అని నిజంగా కోరుకుంటున్నారో వాళ్ళకైతే ఇది ఒక అద్భుత అవకాశం అని చెప్పొచ్చు. ఇక్కడి నుంచి ఎన్ని రోజులు చేయాలంటారండి పూజ ఏదన్నా సుబ్రహ్మణ్య స్వామికి మొక్కుని? ఇక్కడి నుంచి వాళ్ళు నియమనిష్టలతో 45 మండలం రోజులు, 48 రోజులు కంటిన్యూస్ గా ఏం చేయాలంటారు? కంటిన్యూస్ గా ఈ మంగళవారం ఆదివారాలు చెప్పిన నియమాలు పాటించడం. తర్వాత వటపత్ర సాయికి మా ఫోటో పెట్టుకొని నైవేద్యంగా. మీరు వటపత్ర సాయి అని అంటే కనుక అందరూ వేరే రకంగా అనుకుంటారు. అంటే ఆ ఉయ్యాల్లో ఉన్న చిన్ని కృష్ణుడిని చిన్ని కృష్ణుడిని పెట్టుకోవాలి. రైట్. అలా పెట్టుకొని ఆ ఫోటోని ఆరాధించాలి, నియమనిష్టలతో ఉండాలి. మంగళవారం నైవేద్యం పెట్టాలమ్మా. చిన్ని కృష్ణుడు కదా, వెన్న నైవేద్యం పెట్టాలి. మీకు అవకాశం ఉంటే స్తోత్రాలు చదవలేని వాళ్ళు, తెలుగులో అందరూ చదవలేరు, కొంచెం చదువుకునే వాళ్ళు ఉంటే శుభ్రంగా చదువుకోండి. చదవలేని వాళ్ళు కూడా ఉంటారు, తెలుగు అంతగా ప్రాబల్యం తెలియని వాళ్ళు, ఇంగ్లీష్ కానీ మిగతా లాంగ్వేజెస్. అటువంటి వారు సుబ్రహ్మణ్య కవచం కానీ, స్కందషష్ఠి కవచం కానీ, స్కందషష్ఠి స్తోత్రం కానీ, లేతే కృష్ణుడి యొక్క స్తోత్రం ఉంటుంది మనకు, కృష్ణాష్టకం లాంటిది, అది నిత్యం పారాయణం చేయటం వల్ల కూడా ఖచ్చితంగా వాళ్ళకి సంతానవంతులు అవుతారు. రైట్. అయితే స్కందగిరి టెంపుల్లో మీరు చూడొచ్చు, కింద హనుమంతుల వారి పక్కన అక్కడ రావి చెట్టు ఉంటుంది. రావి చెట్టు కింద నాగదేవతలు, పుట్ట అది ఉంటుందన్నమాట. అక్కడ చాలా మంది కూడా చిన్న చిన్న ఉయ్యాలలు బయట దొరుకుతూ ఉంటాయి. అవి ప్రత్యేకంగా మీరు అక్కడే కొనుక్కొని అక్కడే కట్టేయచ్చు అన్నమాట. దానికి ఒక టికెట్ సమ్ 30 రూపీస్ 15 రూపీస్ ఇలా ఉంటూ ఉంటుంది. ఖచ్చితంగా ఈ అద్భుత